మనము ఆయిల్ కంటైనర్స్ని వెజ్లోను నాన్ వెజ్లను డిఫరెన్స్గా వేసుకుంటూ వేయించిన ఆయిల్ని పెట్టుకుంటే మనం వండుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, నేను ఇది బాగా తోమేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే కనుక నేను వేరే ఆయిల్ వేయాలనుకుంటున్నాను. అయితే వెజ్ ఆయిల్ ఏవైనా మనము జంతికలు కానీ ఇలా కాజాలు లేకపోతే బోర్లు గారెలు ఇలా ఏది చేసినా ఆయిల్ మిగులుతుంది కదా, అది కళాయిలో ఉంచుకోకుండా మనం కంటైనర్లో వేసుకుంటే అది మనము పోపు వేసుకునేటప్పుడు మళ్ళీ వేయించకుండా అదే అప్పడాలకు కానీ ఇలా మరి వేయించుకోకుండా డైరెక్ట్గా వంట చేసుకుని ఉంచవచ్చు. వెజ్ వంటలు ఏవైనా చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వెజ్ అని నాన్ వెజ్ కానీ మన నాన్ వెజ్కి మరి ఆయిల్ లేకపోతే ఈ ఆయిల్ వాడేస్తే సరిపోతుంది. మరి ఇంకోసారి మనం వేయించకుండా ఉంచుకోవచ్చు. ఇది నాన్ వెజ్ కంటైనర్ అండి. ఇందులో అయితే కనుక నేను పకోడీలు కానీ ఏదైనా వాడేటప్పుడు అది యూజ్ చేసేటప్పుడు చికెన్కి కానీ మటను రొయ్యలు ఇలాగా ఏదైనా వంటకు ఎగ్స్ ఆమ్లెట్లు ఇలా ఏం చేసినా వాడుకుంటాను. అంటే ఒకేసారి వాడుకున్న ఆయిల్ అదే ఒకేసారి మనము ఆయిల్ బాయిల్ మరిగించడము అనేసి అనుకుంటానండి. ఎక్కువసార్లు ఆయిల్ అనేది మనం అలా బాయిల్ చేయకూడదు కదా. అయితే హాట్ ఐటమ్స్ ఏవైనా చేస్తే దీంట్లో చేసుకుంటాను.